హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు చేసిన వ్లాగ్ అండి. ఇంకా మధ్యలో అయితే ఏం వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా అక్క వాళ్ళ ఇంటి నుండి వచ్చిన తర్వాత ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా చాలా టైమ్స్ అయితే మీకు ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకో చూపించాను. ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి ఫీవర్ వస్తుంది అంటే వెళ్తున్నాము. ఆల్రెడీ 2 days అయితే హాలిడేస్ ఉన్నాయి. అంటే 3 days వచ్చాయి, సాటర్డే సండే అలాగే మండే రోజు కూడా శ్రీకృష్ణ అష్టమి ఉంది. అందుకని ఇంకా హాలిడేస్ ఉన్నాయనేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయేసరికి అయితే 9:30 quarter to 10 అయితే అయింది. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కూడా కొంచెం టైం అయితే పట్టింది. ఇంకా ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తినేస్తున్నాను. ఇంకా ఇంట్లో వర్క్స్ చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ అయితే చేసుకున్నాను. బట్టలు కూడా వాష్ అయితే చేసుకుంటే ఇంకా అవన్నీ కూడా మడత పెట్టుకున్నాను. ఇక్కడైతే రెడీ అయ్యి అయితే వెళ్తున్నాము. ఇంకా మా అత్తమ్మ కూడా కాల్ చేసింది ముందు రోజు. మా అత్తమ్మ కూడా ఇంకా నేను 10 వరకు వస్తా అని చెప్పాను. బట్ ఇంకా మేము వెళ్ళేసరికి అయితే 12 అయింది. ఇంకా సండే వచ్చింది అంటే కంపల్సరీగా కొంచెం లేటే అవుతుంది. నార్మల్ వర్కింగ్ డేస్ కంటే 3 days వచ్చాయి. బట్ సాటర్డే రోజు అయితే మా హస్బెండ్ ఇంకా ఫంక్షన్ ఉండే మాకు తెలిసిన వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళాడు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా ఇంకా 2 months అయితే అవుతుంది. ఇంక ఇప్పుడైతే బయలుదేరేసాము. లేదు, వాటర్ పోతున్నాయని చూస్తున్నట్టున్నారు. ఏ కారు పోకపోవడం ఏంది, వెళ్తుంది కారా మిల్లర్ తీసుకో. కొంచెం వర్షం పడ్డా కూడా ఇక్కడ మేము విలేజ్ లో ఉంటాం కాబట్టి ఇంకా విలేజ్ నుండి మేము వచ్చేటప్పుడు అయితే కొన్ని మధ్యలో వాటర్ అయితే ఉన్నాయి. అంటే అక్కడ చిన్న కాల్వలాగా ఉంటుంది, డౌన్ ఉంటుంది కాబట్టి వాటర్ అయితే వస్తున్నాయి. ఇంకా అందులో నుండి అయితే వచ్చేసాము. మేము వెళ్ళేది రోజు అయితే ఫుల్ అంటే ఫుల్ కూల్ గా ఉంది వెదర్ అయితే. మధ్యలో కూడా ఆగి మొక్కజొన్న కంకులు అలాగే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము, బనానాస్ అండ్ ఆపిల్స్. ఇంకా మా అత్తమ్మ వాళ్ళకైతే కొంచెం ఫీవర్ అయితే తగ్గింది. బట్ ఇంకా ఈసారి అయితే కొంచెం డెంగ్యూ ఫీవర్స్ కూడా బాగా వస్తున్నాయి కాబట్టి చెక్ కూడా చేయించుకున్నారు, బ్లడ్ టెస్ట్ ఇట్లా. ఇంకా అవైతే ఏమీ లేదు, నార్మల్ ఫీవరే అని చెప్పారు. ఇంకా వచ్చిన తర్వాత అయితే కంకులు పొట్టు అయితే తీసి ఇంకా కంకులు అయితే ఒలుస్తున్నాను. కంకులు అయితే 100 rupees కి 8 ఇచ్చారు. ఇంకా అందుకని తీసుకొచ్చాను. చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి కంకులు కూడా. నార్మల్ గా అయితే మనకి ఇప్పుడు వెదర్ కూల్ గా ఉంటే ఎవరైనా కాల్చుకున్నా కూడా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. కంకులు అది తినాలనిపిస్తుంది. ఇంకా బయట కూడా వర్షం అయితే పడింది. ఆ రోజు అయితే ఈవినింగ్ వరకు అయితే ఫుల్ అంటే ఫుల్ వాన పడింది. మేము వచ్చిన రోజు అయితే కంకులు తర్వాత ఒలవచ్చు, అన్నం అయితే తినండి అనేసి మా అత్తమ్మ ఆల్రెడీ 2 times చెప్పింది. ఇంకా మా హస్బెండ్ కాసేపైనాక తిందాం అనేసి అని చెప్పారు. ఇంకా టైం వచ్చేసి 1:30కి ఆ టైంలో అయితే అన్నం తిందాం అనేసి అయితే ఇంకా అన్ని తీసుకొచ్చి పెట్టాను. బెండకాయ టమాటా చేసింది మా అత్తమ్మ. ఇంకా ఇప్పుడైతే తినే టైంకి అయితే మా అత్తమ్మ వాళ్ళ మరదలు వచ్చారు, అలాగే బావ కూడా వచ్చారు. అంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్నత్తమ్మ, పెద్ద నాన్న ఇంకా చిన్న మామయ్య వాళ్ళ కొడుకు అయితే వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఆందోళన అవుతుంది కలవక. మామయ్య అంత బాగా బాగుంది అత్తమ్మ ఇట్లా తీసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్. పిన్ని వాళ్ళు ఏదో వర్క్ ఉంటే వచ్చారు మా విలేజ్ సైడ్. ఇంకా మేము కూడా వచ్చాము అంటే ఒకసారి కలిసి వెళ్దాం అనేసి వచ్చారు. ఇంకా ఒక 10 minutes ఉన్నారు. పిన్ని వాళ్ళు అయితే మళ్ళీ హైదరాబాద్ కి వెళ్ళాలి అనేసి చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా టీ కూడా పెడతా అన్నా కూడా వద్దు అని చెప్పారు. కాసేపు అయితే మాట్లాడుకున్నాము. మా హస్బెండ్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ విలేజ్ కూడా మా విలేజ్ కి ఒక 10 to 15 minutes టైం పడుతుంది అంతే. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి వచ్చారు ఈ పిన్ని వాళ్ళు. అందుకే ఇంకా టీ కూడా తాగము అనేది చెప్పారు.
పిన్ని వాళ్ళు వెళ్ళిన తర్వాత అన్నం అయితే తిన్నాము. ఇంకా తిన్న తర్వాత అయితే మా అత్తమ్మ ఇక్కడ 3:30 అవుతుంది. పల్లికాయ అయితే ఎండబోసిందంట. కొంచెమే ఎండింది. ఆ రోజు ఎండ లేదు, యాక్చువల్లీ కొంచెమే లైట్ గా వచ్చింది. బట్ ఇంకా పురుగు ఉండే పల్లికాయలో, అందుకని ఇంకా చెరుగుతుంది. మళ్ళీ ఎండ కొట్టినప్పుడు అయితే పోస్తా అని చెప్పింది. ఇంకా టీ కూడా పెట్టాను. బయట చూస్తేనేమో ఎండ కొడుతుంది, అలాగే వర్షం కూడా పడుతుంది. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడైతే కాకి పెళ్లి అవుతుంది అనేసి అనుకునే వాళ్ళము. అంటే ఎండ కొడుతూ వాన పడితే అలా కాకి పెళ్లి అవుతుంది అంటారు. చూడండి ఇక్కడ చిన్న వర్షం కూడా ఎక్కువ ఏం పడట్లేదు. మీరు చిన్నగా ఉన్నప్పుడు అలా అనుకున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడైతే కంకులు తీసుకొచ్చాను చెప్పాను కదా, ఇంక ఇవన్నీ కూడా ఒలుచుకున్నాను. ధనియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు, ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి. చాలా టైమ్స్ కూడా నేను మొక్కజొన్న గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను, చాలా టైమ్స్. ఇంకా నేనైతే ఎక్కువగా వీడియోస్లలో పెట్టేది ఏదైనా రెసిపీ ఉంది అంటే మొక్కజొన్న గారెలే బాగా పెడుతూ ఉంటాను. ఇంకా అవన్నీ కూడా మిక్సీ పట్టి వచ్చాను. ఇంకా చేయలేదు గారెలు అయితే. ఇక టైం వచ్చేసి 5:30 అవుతుందేమో, మేబీ ఇంకా 5 అవుతుంది. చూపిస్తున్నాను చూడండి టైం కూడా. ఆ రోజైతే ఫుల్ అంటే ఫుల్ వాన పడింది. ఇంకా మా అత్తమ్మ ఇంటి దగ్గర కూడా మార్కెట్ సండే రోజే, ఇంకా మా ఇంటి దగ్గర మార్కెట్ సండే రోజే. బట్ కూరగాయలు తీసుకొచ్చుకుందామన్నా కూడా ఫుల్ వాన పడింది. ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే మార్కెట్ లో కూడా ఇంకా కూరగాయలు అయితే ఏమీ పెట్టలేదు. ఇంకా మా అత్తమ్మ నేనైతే ఇంకా బయట చూస్తున్నాము గారెలు చేయనా అనేసి అత్తమ్మని అడిగాను, చేయమని చెప్పింది. బయటనేమో వాన పడుతుంది, ఇంట్లోనేమో వేడి వేడి గారెలు అయితే ప్రిపేర్ చేశాను. బట్ కొంచెం అయితే సాల్ట్ ఎక్కువ అనిపించింది గారెలలో. ఇంకా మా అత్తమ్మ కూడా అడిగాను, గారెలలో కొంచెం సాల్టీగా అనిపించింది అంటే అవునని చెప్పింది. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి, అంటే మండే రోజు అయితే ఇంకా మా అత్తమ్మ మా మామయ్యకి ఇద్దరికి ఫాస్టింగ్ ఉంటారు. శ్రావణ మాసంలో అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా నాన్ వెజ్ అయితే తినరు. ఇంకా 1 మంత్ అయితే కంపల్సరిగా పాటిస్తూ ఉంటారు. ఇంకా ఎవ్రీ మార్నింగ్ కూడా పూజ చేసుకునేది మా అత్తమ్మ. శ్రావణ మాసం అనే కాదు, డైలీ అయితే పూజ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మా మామయ్య కూడా పొలం దగ్గరికి వెళ్ళి వచ్చారు. ఇంకా మేమైతే రెడీ అవుతున్నాము. ఇంకా ఎక్కడికి ఏంటి అనేది మీరు ఆల్రెడీ స్టార్టింగ్ వ్లాగ్ లో చూసారు. ఇంకా మాడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. చాక్లెట్స్ అలాగే కారపొడి, పల్లీలు అయితే ఇంకా పెట్టింది. మళ్ళీ రిటర్న్ గానే అయితే మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి రాము అనేసి అటున్నట్టే వెళ్తాము అంటే ఇంకా అవన్నీ కూడా మళ్ళీ పోసింది, పల్లీలు, కారపొడి. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు, స్టార్ట్ అవుతున్నాము. మేము అనుకోకుండానే ఇంకా మాడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మా పెద్ద కోడలికి ఫుల్ ఫీవర్ వస్తుంది అనేసి అన్నారు, అందుకని ఇంకా చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి. ఏ 1 అవర్ 1.5 అవర్ ఉంటాం అంతే, మళ్ళీ వెళ్ళిపోతాం. సరే అత్తమ్మ, ఈ తలుపు పెట్టుకోవచ్చు మరి. రాలేదని చెప్తా. అర్జిక తీ డోర్ తీ, ఇక పైన పెట్టినావు. మనసి స్నానం చేసినా ఇద్దరు రాలే. మామ రాడు, నేను ఒక్కదాన్నే వచ్చిన. మా చిన్న కోడలు రాగానే ఇంకా మామయ్య రాలేదా అనేసి అడిగింది. ఇంకా రాలేదు అని చెప్పాను ఫస్ట్ అయితే. ఇంకా రాగానే చూసింది ఇంకా మామయ్యని కూడా. చిన్నగా ఉన్నప్పుడైతే అసలు మా హస్బెండ్ ని చూస్తేనే దగ్గరికి రాకపోయేది, బట్ ఇప్పుడైతే మంచిగా వస్తుంది కూడా. ఇంకా ఇక్కడైతే పెద్ద కోడలికి ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ వచ్చింది. 2 days అయితే ఇంకా అన్నం కూడా తినలేదు. అక్కను ముట్టుకొని ఇస్తలేదు. వద్దా, ఎట్లా రిపేర్ చేస్తుంది. మీ డాడీ కొనిస్తాడా మనస్వి? ఆమె నువ్వు అసలు ముట్టుకొనిస్తేనే లేదు అద్వికను.
ఏం తీసుకున్నావు చూపి చూపి. ఏంటి అబ్బో బియ్యమా? మా చిన్న కోడలు బర్త్డే ఫొటోస్ వచ్చాయంట, ఇంకా అవైతే చూపిస్తా అనేసి మా ఆడపడుచు ఫోటో ఆల్బమ్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా వీళ్ళైతే అస్సలు చూడనివ్వట్లేదు. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఆగ్బేటా అంటే మనకైతే నేను చూస్తా ఇదే ఫస్ట్ మాకైతే నేను ముట్టుకోదు. నేను చూసి కదా ఆల్రెడీ. మనస్వేనా కాదు, నువ్వు కాదు అద్వికక్క అంతేనా? నువ్వు ఉన్నది నువ్వు పెడుతుందట అంటే చూడరాదా ఇల్లు ఎవరెవరు చెప్పు పక్కన దూరం పెడతా. ఎవరెవరో చెప్పురా మనం చెప్పు ఎవరెవరు వీళ్ళెవరు చెప్పు. మనస్ వీళ్ళెవరు? బట్టలు పెడితే అక్కకే ఇస్తున్నారు నాకు. ఇస్తలేదన్నా అప్పుడే ఏడుస్తుందా? వీళ్ళు ఎవరు చెప్పు. సరే ఇక్కడ పెట్టిరు, నీకు ఇక్కడ పెట్టిరు చూడు. చూసావా? ఇక్కడ అక్కడికి పెడితే ఇక్కడ నీకు పెట్టిండు. నేను చూడరా అందరినీ చూడని వెళ్ళ చూస్తా. మామయ్య కూడా మంచిగా పడతాడు ఫోటోస్లలో. అంతే మనకైతే మనసి నేను అయితే ఒకటే వేస్తుంది. ఇద్దరు కూడా బాగా వేసింది కదా. టిక్ మన ఫోటోలు కావాలంటే టిక్ వేసుకుంటేనే మంచిగా వస్తాయి. నువ్వు లేవు, నువ్వేంటి ఇది ఇప్పుడు నీష దాకా నీకు మంచిగా పడుతుంది. ఇప్పుడు అన్ని ఫోటోలు చూడండి. బాగుంది ఫోటో, అది కూడా బాగుంది, అది కూడా బాగుంది. ఫొటోస్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే చూసేటప్పుడు అయితే మా కోడలు అయితే అస్సలు చూడనివ్వలేదు. ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అనేసి ఇంకా మా చిన్న కోడలు అయితే బాగా అలర్ట్ చేస్తుంది. ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అన్ని చూసిన తర్వాత కొబ్బరి బోండాలు తీసుకొచ్చాము. వచ్చేటప్పుడు ఇంకా అద్వికని తాగమంటే తాగలేదు, అంటే మా పెద్ద కోడల్ని. ఇంకా చిన్నామనైతే తాగుతా అంటే ఇంకా తనకైతే తీసి ఇచ్చాను. ఇక్కడనైతే 2 స్టార్స్ వేసుకొని తాగుతుంది. సింగిల్ వేసుకొని తాగింది ఫస్ట్. ఇంకా అవి కూడా ఉన్నాయి, ఇంకా ఇవ్వమంటే మళ్ళీ 2 కావాలి అనేసి తీసుకొని మరీ తాగుతుంది. ఇంకా నువ్వు కూడా తాగత్తమ్మ బాగుంది చాలా అని నాకు కూడా చెప్తుంది. ఇంకా నాకు వద్దని చెప్పాను. ఇంకా మా ఆడపడుచు అయితే ఇక్కడ వంట చేస్తుంది. ఆలు కర్రీ అలాగే చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా మా అన్నయ్యనేమో కాలేజ్కి వెళ్ళారు. కాలేజ్లో ఇంకా లెక్చరర్, ఇంకా తనైతే కాలేజ్ నుండి రాలేదు. అన్నయ్య కూడా ఫుల్ ఫీవర్ ఉంది అని చెప్పారంట మార్నింగ్ వెళ్ళేటప్పుడు. బయట కోల్కతా ఇవి మరి ఈ చెల్లెలు ఉందావు మరి కొన్ని రావుద్దా? ఓపెన్ చెయ్య, ఇది ఓపెన్ చెయ్య, ఇల్లే కొన్ని రావుద్దా చెల్లె నువ్వు ఇద్దరు. తర్వాత పోదాం షాప్కి. దా ఇగో అది ఇగో అయిపోయిందే, వస్తున్నాయా? సూపర్ మనసి నువ్వైతే ఏమైనా ఏం కావాలి అమ్మో. సరే బాయ్ చెప్పు. బాయ్.
బాయ్. ఇంకా కాలేజ్ నుండి అన్నయ్య వచ్చిన తర్వాత లంచ్ అయితే చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. వచ్చేటప్పుడు అయితే మా చిన్న కోడలు వస్తా అని ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకుంది. బట్ ఇంకా మళ్ళీ వస్తామని చెప్పేసాము. ఇంకా కరీంనగర్ లో అయితే రీసెంట్లీ సిఎంఆర్ షాపింగ్ మాల్ అయితే పడ్డది. సో శారీస్ కానీ కలెక్షన్స్ ఎలా ఉంటుందనేసి అయితే ఒకసారి వెళ్దామనేసి ఇంకా వెళ్ళాము. ఇంకా కాసేపు అయితే చూసేసి వచ్చాము. ఫుల్ అంటే ఫుల్ రష్ గా ఉంది. ఇంకా కింద పార్కింగ్ ప్లేస్ లో కూడా అసలు ప్లేస్ కూడా లేకుండే. ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఫుల్ అంటే ఫుల్ రష్ గా ఉన్నారు. అసలు చూడడానికి కూడా వీలు లేకుండా ఉండే. ఇంకా కింద మొత్తం కూడా జిమ్మిచ్చు శారీస్, డైలీ వేర్ శారీస్ 349, 400, 500, 599 కి 2 శారీస్, 349 కి 2 శారీస్ అలా అయితే ఉన్నాయి ఆఫర్ లో అయితే. ఇంకా శ్రావణ మాసం కూడా ఉంది. అలాగే ఇంకా ముందుగా కూడా బతుకమ్మ కూడా రాబోతుంది కాబట్టి పండుగలు శారీస్ అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడైతే ఈ శారీ కొంచెం నచ్చింది అని చూసాను. కాస్ట్ వచ్చేసి 4899 రూపీస్ అయితే 3899 కేమో వస్తుంది అనుకుంటున్నాను. మేబీ చూపించాను కాస్ట్ కూడా. ఇంకా కొన్ని శారీస్ అయితే చూసాము. బట్ ఇంకేమీ అయితే తీసుకోలేదు. జస్ట్ చూడడానికి అయితే వెళ్ళాను ఏమేమి ఉన్నాయి ఆఫర్స్ అనేసి. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. కొన్ని అయితే సాఫ్ట్ పట్టులో కూడా ఉన్నాయి. బట్ ఇంకా నేను కరీంనగర్లోకి అంతకుముందు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెన్నై షాపింగ్ మాల్ కూడా వెళ్ళాం కదా, అప్పుడు కూడా బాగా అనిపించాయి. ఇంకా శారీస్ అక్కడ కూడా చందేరి శారీస్ కూడా 1599 ఉన్నాయి. చాలా బాగున్నాయి. ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకా జారుడు శారీస్ అంటారు కదా, అవి కూడా బాగా ఉన్నాయి. క్వాలిటీ కూడా ఇవన్నీ కూడా శారీస్ వచ్చేసి 2000 లోపు ఉన్నాయండి శారీస్. హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు అక్క వాళ్ళ ఇంటికి ఇంకా శారీస్ ఏమైనా తీసుకుందామంటే టైమే లేకుండే. బట్ ఇంక ఇక్కడికి కూడా వచ్చాము. బట్ ఇక్కడ కూడా టైం లేకుండే. జస్ట్ తీసుకుందామన్నా కూడా ఫుల్ రష్ ఉండే ఆ రోజు అయితే శారీస్ కి. ఇంకా ఇక్కడైతే పైన కొంచెం తక్కువగా ఉన్నారు. మేము చూసే దగ్గరనైతే బెడ్ షీట్స్, పిల్లో కవర్లు, కర్టెన్స్, ఇంకా మిగతా సోఫా కవర్స్ ప్రతి ఒక్కటైతే పైన కూడా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా కొన్ని అయితే ఓల్డ్ మోడల్ అనిపించాయి నాకు శారీస్ అయితే. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, మేకప్ కిట్స్, ఇంకా పర్ఫ్యూమ్స్ అన్ని రకాలుగా సంబంధించినవి అయితే ఉన్నాయి. అంటే ఒకటే స్టోర్ లో. ఇంకా మనమైతే ఏదైనా కావాలి అంటే విజిట్ అయితే చేయొచ్చు స్టోర్ కి అయితే. ఇంకా సిఎంఆర్ షాపింగ్ మాల్ కి ఇంకా కరీంనగర్ లో అన్ని ఉన్నాయి షాపింగ్ మాల్. కామాల్స్, మాంగళ్య, చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియా ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఇంకా పిల్లో కవర్స్ చూపిస్తున్నాను ఇక్కడ నేనైతే. ఇంకా ఇవన్నీ కూడా 199. చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ రోజు అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. అనుకోకుండా అయితే అందరు కలిసారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.